నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్ టీవీ. శబరిమల వ్యవహారం మరొకసారి చర్చనీయాంశంగా మారుతుంది. శబరిమల ఆలయానికి సంబంధించి మహిళల ప్రవేశం పైన పెద్ద ఎత్తున గత కొంతకాలంగా చర్చలు చూస్తున్నాము. చాలామంది ఉమెన్ యాక్టివిస్టులందరూ కూడా శబరిమల ఆలయం దగ్గర ప్రవేశించేందుకు కూడా ప్రయత్నాలు కూడా జరుగుతూ వచ్చాయి. ఆ సమయంలో సుప్రీంకోర్టు కూడా ఇన్వాల్వ్ అవుతూ వచ్చింది. ట్రావెన్కర్ బోర్డు కూడా ఈ సంస్థకు సంబంధించి మహిళలకు ప్రవేశం లేదని చెప్తున్నప్పటికీ కూడా మహిళల్ని పురుషుల్ని ఈక్వల్గా ఈ సమాజం ఎందుకు చూడలేదంటూ కూడా ఉమెన్ యాక్టివిస్టులందరూ కూడా మాట్లాడుతూ వచ్చారు. వాళ్ళందరూ కూడా శబరిమల వెళ్ళేందుకు ప్రయత్నాలు జరుగుతూ వచ్చాయి. ఆ సమయంలో పెద్ద ఎత్తున కొంత గందరగోళం కూడా వస్తూ వచ్చింది. అయితే ఇదే అంశానికి సంబంధించి సుప్రీంకోర్టులో తీవ్ర స్థాయిలో గతంలో కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చింది. అప్పుడున్నటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కొన్ని కీలక ప్రకటనలు చేస్తున్నారు. భారతదేశానికి సంబంధించి ముఖ్యంగా ఈ యొక్కటువంటి ఆలయాలకు సంబంధించి ప్రతి ఆలయానికి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక రూపకల్పన ఉంటుంది. సో శబరిమల ఆలయానికి కూడా ఒక రూపకల్పన ఉంది కాబట్టి దానికి పురుషులకు మాత్రమే ప్రవేశం ఇస్తున్నాము. చిన్నపిల్లలకి కావచ్చు, అలాగే 50 సంవత్సరాలు దాటినటువంటి మహిళలకు కూడా ప్రవేశం ఉంటుంది. మధ్యలో ఉన్నటువంటి ఏజ్ గ్యాప్ ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రవేశం లేదు. అది ఇప్పటి నుంచి వస్తున్నటువంటి ఆచారం కాదు, కొన్ని సంవత్సరాలుగా కొన్ని తరాల నుంచి వస్తున్నటువంటి ఆచారము. సడన్గా ఇప్పుడు దాన్ని మార్చడం ఏంటి అంటూ కూడా దాని మీద పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. అయితే ఇప్పటికీ కూడా దీని మీద ఉమెన్ యాక్టివిస్టులు ఫైట్ చేస్తూ ఉన్నారు. ఆలయానికి సంబంధించిన అంశాల్లో ప్రతి ఒక్కరిని ఈక్వల్గా చూడాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరి ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి మళ్ళీ సుప్రీంకోర్టులో విచారణ కూడా జరుగుతూ ఉంది. ఈ అంశానికి సంబంధించి మహిళలకి ప్రవేశం ఇస్తారా లేదా అనేటువంటి ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఎందుకు ఈ వివాదాన్ని ఇంత పెద్ద ఎత్తున ప్రొలాంగ్ చేస్తూ ఉన్నారు? ఒక ఆధ్యాత్మిక కేంద్రానికి సంబంధించిన అంశం మీద, ముఖ్యంగా శబరిమల లాంటి ఒక డివోషనల్ టచ్ ఉన్నటువంటి ఒక పాపులర్ టెంపుల్ మీద ఇలాంటి ప్రచారం ఎందుకు జరుగుతుంది? నిజంగా హిందూ సంస్థకు సంబంధించి, హిందూ ధార్మికతకు సంబంధించి అలాంటి పరిణామాలు ఉన్నాయా? మహిళల్ని పురుషుల్ని ఈక్వల్గా చూడాలన్నటువంటి సమాజం కావచ్చు, రాజ్యాంగం కావచ్చు ఒక పక్క ఉంటే, ఆధ్యాత్మికంలో మాత్రము కొన్ని నిబంధనలు ఉంటాయి. ఆధ్యాత్మికంగా కొన్ని పరిస్థితులు ఉంటాయి. వాటి అనుగుణంగానే మనం ముందుకు వెళ్ళాలనేటువంటి పరిస్థితులు కూడా కొంతమంది చెప్తున్నారు. ఈ అంశానికి సంబంధించి మాట్లాడదాం. నాతో పాటు శర్మ గారు పార్టిసిపేట్ చేస్తున్నారు. శర్మ గారు నమస్తే. నమస్తే అశోక్ గారు. సో ఇండియా అంటే ద ట్రెడిషన్, మన ట్రెడిషన్ని కావచ్చు, మన కల్చర్ని కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి డివోషనల్ టచ్ని కావచ్చు, ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేస్తారు. వేరే దేశాల నుంచి వాళ్ళు ఇక్కడికి వచ్చి కూడా మనం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చూసుకుంటే తిరుమల కావచ్చు, విజయవాడ కావచ్చు, శ్రీశైలం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణకి సంబంధించిన కొన్ని ప్రముఖ ఆలయాలు కావచ్చు. అంటే ఎక్కువ డివోషనల్ టచ్ ఉన్నటువంటి పీపుల్ వీఆర్, మనం అందరం ఎక్కువ. ఇంకా తమిళనాడు, కేరళ వెళ్ళామంటే అది ఇంకా ఎక్స్ట్రీమ్లో ఉంటుంది. సో ఇలాంటి నేపథ్యంలో ఒక పాపులర్ టెంపుల్, అలాంటి పాపులర్ టెంపుల్కి సంబంధించి మహిళల ప్రవేశం మీద ఒక వివాదం జరగటము, అది నేషనల్ వైడ్గా చర్చ జరిగి ఈక్వల్ అనేటువంటి ఒక పేరుని తీసుకొచ్చి ఒక బ్యారియర్స్ని కండక్ట్ చేయడము, దీన్నంతా ఎలా చూడాలి? ముఖ్యంగా అశోక్ గారు, ఈ ఇష్యూ అనేది ఇది ఒక స్పిరిచువల్ డొమైన్కి సంబంధించి, ఇంకోటి మీరు అన్నట్టు ట్రెడిషన్కి సంబంధించి. కాబట్టి ముఖ్యంగా శబరిమల ఆలయం గురించి ముందు శబరిమల ఆలయ ప్రత్యేకత గురించి మనం తెలుసుకోవాలి. భారతదేశంలో ఉన్న ప్రతి ప్రధాన క్షేత్రానికి కూడా దానికంటూ ఒక క్షేత్ర మహాత్మ్యం అనేది ఉంటుంది. అంటే క్షేత్రానికి సంబంధించినటువంటి ఒక చరిత్ర ఉంటుంది. మరి దాన్ని ఎప్పుడైతే మనం చూస్తామో అక్కడ ఆ క్షేత్రం ఆవిర్భావం కావటానికి ఉన్న కారణాలు, అలాగే అక్కడ ఉన్నటువంటి ఆరాధనా విధానాలు, అలాగే అక్కడ జరిపేటువంటి అనేక రకాలైనటువంటి ఉత్సవాలు కావచ్చు, అలాగే అక్కడ ఉన్నటువంటి స్వామివారి కానీ అమ్మవారికి ఉండే కైంకర్యాలు, ఇవన్నీ కూడా చాలా విలక్షణంగా ఉంటాయి. అందువల్ల మనం చూసినట్టయితే ప్రతి క్షేత్రానికి ఏ విధంగా అయితే ఒక ప్రత్యేకత ఉందో, అలా శబరిమల ఆలయం అనేది దివ్యమైనటువంటి ఒక పుణ్యక్షేత్రం. అసలు ఆలయానికి ఉన్నటువంటి చరిత్ర మనకు శ్రీమద్ రామాయణంలోనే మనకు అయ్యప్ప స్వామివారి గురించి ఒక ప్రస్తావన వస్తుంది. అంటే అది చాలా పురాతనమైనటువంటి ఆలయం. అసలు ఇట్ ఈస్ డేటింగ్ బ్యాక్ టు త్రేతాయుగ అని మనం అంటాం, అండ్ ఈవెన్ బియాండ్ ఆల్సో అనుకోవచ్చు. మరి అంతటి పురాతనమైనటువంటి ఒక క్షేత్రం గురించి మనం మాట్లాడాలి అంటే అంతటి హిస్టారికల్ నేపథ్యాన్ని మనం చూడాలి. ముఖ్యంగా శబరిమల ఆలయంలో ఉన్నటువంటి ప్రధాన దేవత ఎవరు అంటే అయ్యప్ప స్వామివారు. అయ్యప్ప స్వామివారు అంటే హరిహర సుతుడు అని మనం అంటాం. అంటే హీఈస్ ది కాంబినేషన్ ఆఫ్ హరి అండ్ హర. శివకేశవ భేదం లేదు, అద్వైతమే అక్కడ ఒక రూపాన్ని దాల్చి అయ్యప్ప స్వామిగా ఉంది అని అసలు వేదాంతంలో ఉన్నటువంటి ప్రజ్ఞావంతులు నిర్ధారణ చేశారు. అందువల్లే మనం అయ్యప్ప స్వామి వారి ఆలయానికి చూసినప్పుడు ముఖద్వారం ఏదైతే ఉంటుందో అక్కడ తత్వమసి అని మహావాక్యం ఉంటుంది. తత్వమసి అంటే మనకు ఈ అన్ని భేదాలని లయింపజేసి ఏకత్వాన్ని ప్రతిపాదింపజేసే ఒక మహావాక్యం. అంటేనే ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఏకత్వం ఉంది.
దేర్ ఈజ్ నో డిస్క్రిమినేషన్ అని అక్కడే తెలిసిపోతుంది. అందువల్లే మన ఆలయాల్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే వేలాది సంవత్సరాల్లో మనిషిలో అనేక రకాలైన మార్పులు వస్తాయి. ఆ మార్పుల్లో అనేక రకాలైనటువంటి కొన్ని వికారాలు కూడా తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి పెద్దలు అవి గుర్తించి ఇటువంటి సందర్భం వచ్చినప్పుడు పరిష్కారం ఎలా చేయాలి అని కొన్ని సూచనలు చేశారు. అక్కడ శిల్పాల ద్వారా, ఆగమాల ద్వారా, అలాగే ప్రత్యేకంగా మహావాక్యాల ద్వారా, అక్కడ దేవతల ద్వారా, అక్కడ ఉన్నటువంటి క్షేత్రపాలకుల ద్వారా, అలాగే అక్కడ ఉన్నటువంటి వివిధ నేపథ్యాల ద్వారా భవిష్యత్తులో ఏర్పడేటువంటి సమస్యలకు కూడా పరిష్కారం, సమాధానం అక్కడ ఉంది. అలా ఇక్కడ ఈరోజు వివాదానికి పరిష్కారం మహావాక్య రూపంలో తత్వమసి అంటే సర్వం ఏకమేవ అని, అంటే వన్నెస్ అనేటువంటిది, యూనిఫార్మిటీ అనేటువంటిది, ఈక్వాలిటీ అనేటువంటిది అక్కడ ఉంది. కాబట్టి డిస్క్రిమినేషన్ అనేటువంటిది అక్కడ ఉండే అవకాశమే లేదు. అయితే అది బ్రాడర్ ఫామ్లో, డీపర్ ఫామ్లో, స్పిరిచువల్ ఫామ్లో మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు మాట్లాడేటువంటి జెండర్ డిస్క్రిమినేషన్ అనేటువంటిది సర్ఫేస్ లెవెల్లో మనం చూస్తాం. ఓకే, ప్రతి మనిషి వెనక ఉన్నటువంటి చైతన్యం ఒకటే. కాబట్టి ఆ డీపర్ ఇంపోర్ట్ మనం ఎప్పుడైతే తీసుకుంటామో అక్కడ డిస్క్రిమినేషన్ ఏది లేదు. అయితే సర్ఫేస్గా ఎప్పుడైతే మనం చూస్తున్నామో ఇక్కడ కూడా అయ్యప్ప స్వామి వారు నైష్టిక బ్రహ్మచారి. ఓకే, ఆ బ్రహ్మచర్యంలో ఉండటం అనేది ఆ క్షేత్రంలో ఉన్న దేవత యొక్క ప్రత్యేకత. కాబట్టి మనం అక్కడ కొన్ని నియమాలు అనాదిగా ఏర్పరిచారు. ఎలా అంటే అక్కడికి వెళ్ళే భక్తులందరూ కూడా వివాహితులైనా కూడా బ్రహ్మచర్యంలోనే ఉండి ఒక దీక్షగా, మండల దీక్షగా ఉండి స్వామివారి యొక్క 18 సోపానాలు, 18 అని మలయాళంలో అంటారు, ఆ 18 దాటుకుంటూ వెళ్ళాలి. అసలు ఆ 18 అంటే ఏమిటో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 18 అంటారు కదా, దాంట్లో మొదటి 5 మనస్సు. ఇప్పుడు మొదటి 5 ఎలా అంటే పంచ ప్రాణాలు, ప్రాణాపాన వ్యాన ఉదానాలు అనేవి పంచప్రాణాలు. అలాగే పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, మొత్తం కలిపి 15 అయినాయి. ఇవి కాక చివర 3 మనస్సు, బుద్ధి, అహంకారం. మనస్సును గెలవటమే చాలా కష్టం. మరి మనో నిగ్రహం ఉన్నటువంటి వాడే ఆ 16వ సోపానాన్ని దాటుతాడు. ఆ తర్వాత కూడా బుద్ధి స్థిరంగా లేదనుకోండి, అతనికి అయ్యప్ప స్వామి వారి దర్శనం కావటం కష్టం. కాబట్టి ఏకాగ్రమైనటువంటి మనస్సుతో స్థిరమైన బుద్ధి ఉన్నటువంటి వాడే ఆ సోపానం కూడా దాటుతాడు. ఓకే, ఇక చివరిది అన్నిటికంటే కష్టమైంది అహంకారం. ఆ 18వ సోపానం దాటాలి అంటే అహం అనేటువంటిది, అంటే నేను ఈ దేహాన్ని, నేను ఒక పరిమితమైనటువంటి వ్యక్తిని అనేది ఎప్పుడైతే వదిలిపెడతాడో అప్పుడే ముందుకెళ్తాడు. అప్పుడే ఏకత్వ స్వరూపమైన అయ్యప్ప స్వామి వారిని, ఆ అద్వైత శక్తిని మనం దర్శనం చేసుకుంటాం. ఓకే, మొదటి ఇక్కడ మనం చూసినట్టయితే ఆ క్షేత్రంలో అంతా ఏకత్వమే ఉంది, కానీ డీపర్ ఫామ్లో ఈరోజు ఈ విధంగా ఒక సంచలనాత్మకమైనటువంటి కొన్ని విషయాల్ని, అవాంఛనీయమైనటువంటి కొన్ని విషయాల్ని మనం వింటున్నాం. అవి చాలా మటుకు నాకు తెలిసినంత వరకుగా పొలిటికల్గా వ్యాపించినటువంటి కొన్ని దుష్టశక్తులు, వెస్టెడ్ ఇంట్రెస్ట్ అని మనం లాలో అంటాం. అవి తయారు చేసినటువంటి కొన్ని ప్రకరణాలే, కానీ నిజంగా అక్కడ అటువంటి డిస్క్రిమినేషన్ లేదు. ఓకే, అక్కడ ఉన్నటువంటి స్వామివారి యొక్క ఆ తత్వాన్ని గౌరవిస్తూ మనం 10 సంవత్సరాల లోపలి మహిళలు, అలాగే 50 సంవత్సరాలు, అంటే ఏ మహిళకైతే మెన్స్ట్రువల్ సైకిల్ నుంచి ఫ్రీడమ్ వచ్చిందో వాళ్ళందరూ కూడా అయ్యప్ప స్వామి వారిని ఒక తల్లిగా వెళ్ళి దర్శించుకోవచ్చు. చిన్నపిల్లలు, పసిపిల్లలకు ఎటువంటి నియమం లేదు. మధ్యలో ఉన్న వాళ్ళు, ముఖ్యంగా ఆనాటి ప్రాంతం అదంతా దట్టమైన అడవి ప్రాంతం. మరొకటి మండల దీక్ష చేయాలి అంటే వాళ్ళకు వచ్చేటువంటి సమస్యలు ఉన్నాయి, శారీరక సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అయ్యప్ప స్వామి పూజ ఎవరిని చేయవద్దని చెప్పలేదు, కానీ దర్శనానికి మాత్రం ఈ విధమైనటువంటి నియమావళి పెట్టారు. ఓకే, అది అనాదిగా మన మహిళలు కూడా గౌరవిస్తూ వచ్చారు. నిజంగా చెప్పాలి అంటే మన సంప్రదాయంలో ఉన్న మహిళలు ఎవ్వరూ ఆక్షేపించని ఒక విషయాన్ని ఈరోజు బయటికి తీసుకొని వచ్చారు అంటే అది కేవలం పొలిటికల్ ఎజెండా. ఎందువల్ల అంటే మనకందరికీ తెలుసు, అయ్యప్ప స్వామి వారి ఆలయం ఉండేది, ట్రావెన్కోర్ దేవస్వామి అనేది ఉండేది కేరళ ప్రాంతం. ఇప్పుడు కేరళలో ఉండేది ఎల్డీఎఫ్ గవర్నమెంట్. ఆ ఎల్డీఎఫ్ గవర్నమెంట్ యొక్క ఆలోచన విధానం ఏంటి అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి ఈక్వాలిటీ అనేటువంటిది ఎక్కడ చూపించాలో అక్కడ చూపించాలి. అసలు ఈక్వాలిటీ అనే టర్మ్ను లీగల్గా ఫస్ట్ అర్థం చేసుకోవాలి.
ఇంకొకటి ఈ కేసు నేపథ్యం కూడా మనం చూసినట్టయితే 2018లో ఒక వెర్డిక్ట్ ఇచ్చింది సుప్రీంకోర్టు. అదేంటి అంటే ఇది జెండర్ డిస్క్రిమినేషన్ లాగా ఉంది కాబట్టి ఇది ఆక్షేపణీయమే, మనం బ్యాన్ ఎత్తివేయాలి, మనం స్త్రీలకు కూడా పర్మిషన్ ఇవ్వాలి. వాళ్ళు ఎలా వచ్చారు ఈ కన్క్లూషన్కు అంటే దానికి కూడా వివరణ ఇస్తుంది సుప్రీంకోర్టు. ఆనరబుల్ సుప్రీంకోర్టు ఎప్పుడు కూడా ఒక వెర్డిక్ట్కు దానికి సోదాహరణంగా ఇస్తుంది. దానికి ఏమి ఇచ్చిందంటే ఆర్టికల్ 17 వైలేట్ అవుతోంది. మనకున్నటువంటి రాజ్యాంగంలో ఆర్టికల్స్ 12 to 35 వాటిని ఫండమెంటల్ రైట్స్ అంటారు, ప్రాథమిక హక్కులు. వాటిలో ముఖ్యంగా ఫస్ట్ మనకు హక్కు ఏంటి అంటే రైట్ టు ఈక్వాలిటీ అంటాం. అంటే ఆర్టికల్ 14 నుంచి ఆర్టికల్ 18 వరకు ఉన్నటువంటి వాటిని రైట్ టు ఈక్వాలిటీ అని మనం అంటాం. మరి ఆ రైట్ టు ఈక్వాలిటీలో ఉన్నటువంటి అంతర్భాగమైన ఆర్టికల్ 17కు భంగపాటు అయింది అని అన్నారు. దాన్ని ఎలా తీసుకొచ్చారంటే మెడ్రాస్ హైకోర్టులో ఒక కేసు వచ్చింది. ఆ కేసు కూడా ఎలా అంటే మనకు దేవరాజయ్య వర్సెస్ పద్మన్న అనేటువంటి కేసు. ఆ కేసులో అప్పట్లో మద్రాసులో దీన్ని ఏమనేవారంటే పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారం ఇది ఇంతకుముందు అన్టచబుల్స్ యాక్ట్గా ఉండేది. మరి అక్కడ డిస్క్రిమినేషన్ ఇన్ ఎనీ ఫార్మ్ ఈస్ బ్యాండ్ అని వాళ్ళ అభిప్రాయం. అదే ఆర్టికల్ 17. అప్పుడు ఈ కేసులో కూడా దేవరాజయ్య పద్మన్న కేసులో కూడా అన్టచబుల్స్కు ఒక సపరేట్ ల్యాండ్ పర్చేస్ చేసి అక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి రెసిడెన్షియల్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేద్దాము అంటే దానికి కూడా కొన్ని ప్రొటెస్ట్ చేశారు. అదేంటి అంటే అది కూడా వైలేషన్. ఎందువల్ల అంటే వీళ్ళను సపరేట్గా ఒక ప్లేస్లో పెట్టడం అంటే కూడా డిస్క్రిమినేట్ చేసినట్టే కదా అని ఒక వర్గం అభిప్రాయపడింది. దానికి కూడా హైకోర్టు ఏమనిందంటే దట్ ఈస్ నాట్ ది వైలేషన్ అని చెప్పింది. మరి అలా కేస్ స్టడీ మనకు సపోర్టివ్గా ఉంది కాబట్టి అలా తీసుకోవడం. అలాగే మనకు 1820లో బ్రిటిష్ గవర్నమెంట్ కూడా అప్పటి ప్రతి ఆలయంలో ఉన్నటువంటి ఆచార వ్యవహారాలన్నింటినీ కూడా కోడిఫై చేసింది. అందులో కూడా అనాదిగా అయ్యప్ప స్వామి వారి టెంపుల్ శబరిమలలో ఉన్నటువంటి టెంపుల్లో ఇటువంటి మహిళలకు ప్రత్యేకం అంటే 10 సంవత్సరాల లోపల 50 సంవత్సరాల పైన వాళ్ళకు మాత్రమే దర్శనం ఉంది అని వాళ్ళు కూడా అక్కడ ఇచ్చారు. అది కాకుండా మనకు 1991లో కూడా ట్రావెన్కోర్ దేవస్వాం కేరళ హైకోర్టు నుంచి వాళ్ళొక అనుమతి తీసుకున్నారు. ఎందువల్ల అంటే ఇది ఒక ట్రెడిషన్ అనేది అనాదిగా వస్తున్న అంశం కాబట్టి దీంట్లో మహిళలను కించపరచాలి అనేటువంటి ఉద్దేశం ఏదీ లేదు. నిజంగా ఇన్ని సంవత్సరాల్లో ఏ మహిళ కూడా ఆక్షేపణ చేయలేదు. అయ్యప్ప స్వామి వారిని తమ బిడ్డలాగా చూసుకున్నారు కాబట్టి ఇక్కడ జరుగుతున్నటువంటి విషయంలో ఎప్పుడు ఆక్షేపణ లేదండి. మరి ఈరోజు 2018లో ఈ యొక్క సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి వెర్డిక్ట్ తర్వాత 2019లో రంజన్ గొగోయ్ గారు అప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఉన్నవారు దీన్ని విస్తృతమైనటువంటి బెంచ్కు మనం ట్రాన్స్ఫర్ చేయాలి అని అభిప్రాయపడ్డారు. దాని కాన్సిక్వెన్సెస్ ఈరోజు మనం చూస్తున్నాం. ఇప్పటికీ 3-4 డేస్గా హియరింగ్స్ జరుగుతున్నాయి. నిజంగా హియరింగ్స్ జరగటం తప్పు కాదు. ఎందువల్ల అంటే అనుమానం రావటం, ఆక్షేపణ చేయటం తప్పు కాదు. కానీ సపోర్టివ్ ఎవిడెన్షియల్ మెటీరియల్ అనేది చాలా ముఖ్యం. ఎందువల్ల అంటే మన మనసుకు తోచిన ప్రతి విషయాన్ని అక్కడ మనం ప్రతిపాదన చేయలేం. ఇక్కడ సుప్రీంకోర్టులో కూడా జస్టిస్ నాగరత్నమ్మ గారు ఒక చాలా మంచి పాయింట్ చెప్పారు. అదేంటి అంటే అసలు ఆక్షేపణ చేసిన వర్గం ఎవరు అని అడిగారు. వెదర్ దే ఆర్ డివోటీస్ ఆర్ నాట్ అని అడిగారు. అసలు అక్కడ ఉన్న భక్తులు ఆక్షేపణ చేశారా ఎవరు అంటే యంగ్ ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ అని ఒక అసోసియేషన్ ఈ కేసు వేసింది. మరి వీళ్ళు డివోటీసా అంటే దే ఆర్ నాట్ డివోటీస్. మరి నాన్ డివోటీస్ ఒక డివోటీస్కి సంబంధించిన అంశంపై రిట్ వేసినప్పుడు అసలు సుప్రీంకోర్టు ఈ మ్యాటర్ను టేకప్ చేయాలా లేదా అని ఒక ఫండమెంటల్ క్వశ్చన్ రైజ్ చేశారు. అది నిజంగా చాలా ఇంట్రెస్టింగ్. అలా మనం ఇప్పుడు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా గారు కూడా ఈ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ప్రతిపాదన ఏదైతే ఉందో ప్రతి ఆలయానికి ఉన్న శాంక్టిటీని మనం గౌరవించాలి. ఇక్కడ డిస్క్రిమినేషన్ కాదు. ఎందువల్ల అంటే మన కేరళలో ప్రత్యేకమైన విశిష్టమైన ఆలయాలు చాలా ఉన్నాయి. ఆటుకల్ భగవతి ఆలయం, ఆ ఆలయాన్ని కూడా దర్శించాం. అక్కడ కూడా ఆ ఆలయాన్ని విమెన్స్ శబరిమల అని అంటారు. అంటే ఇక్కడ శబరిమలలో జెంట్స్ యొక్క ప్రాధాన్యత ఎలా ఉందో మగవారి యొక్క ప్రాధాన్యత అక్కడంతా స్త్రీ ప్రాధాన్యత ఉంటుంది. అక్కడ లక్షలాది మంది వచ్చి పొంగల్ సమయంలో అమ్మవారికి పొంగల్ సమర్పిస్తారు, ఒక పాయసం లాంటివి సమర్పిస్తారు. మరి అక్కడ డిస్క్రిమినేషన్ ఉందంటామా? అదే ఒక ఆచారం. అలాగే కాటాంగులతూరు అక్కడ దేవి అమ్మన్న ఆలయంలో కూడా
మగవారైనా ఎవరైనా అమ్మవారి దర్శనం చేసుకోవాలి అంటే మనం స్త్రీ రూపంలోనే అంటే శారీ ధరించే వెళ్ళాలి. ఓకే. అదేంటి అంటే ఆ ప్లేస్కు ఉన్నటువంటి ఔచిత్యం. అలాగే మనం అందరికీ తెలుసు కామాఖ్య టెంపుల్లో ఉన్నటువంటి రిచువల్ కూడా మనకు అందరికీ తెలుసు. అలాగే మనం చూసినట్టయితే ఇక్కడ రకరకాల టెంపుల్స్ ఉన్నాయి. చొక్కళత్తుకావు టెంపుల్లో కూడా నారీ పూజ అనేది ఉంది. మరి స్త్రీ పూజ ఉన్నప్పుడు మరి పురుషులకు పూజ లేదే అని మనం డిస్క్రిమినేషన్ అయిందని భావించలేం. ఇప్పుడు ఆర్టికల్ 17 వైలేట్ అయినట్టే కదా అక్కడ. మరి అట్లాంటి పురుష పూజ లేదు అక్కడ, స్త్రీ పూజ నారీ పూజ. మరి ఇలాంటి అనేక అంశాలను మనం ఎప్పుడైతే తీసుకుంటామో ప్రతి ఆలయానికి ఒక విశిష్టత ఉంది. ఆ విశిష్టతను విలక్షణతను గౌరవించడంలోనే మన సంప్రదాయం అనేటువంటిది నిలబెట్టుకుంటాం. కాబట్టి ఇప్పుడు మీరు అన్నట్టు తిరుమలకు వెళ్తే అక్కడున్న కైంకర్య విధానం వేరుంటుంది. అలాగే మనం ఇక్కడ తిరువనంతపురంలో కనుక చూసినట్టయితే అక్కడ ఒక రకంగా ఉంటుంది. మనం పూరిలో చూసినట్టయితే స్వామివారికి చెప్పన్ భోగ్ అని ప్రతిరోజు కూడా 56 రకాలైనటువంటి పదార్థాలు నివేదిస్తారు. మరి అక్కడ అలా ఉందని ఇక్కడ అలాగే ఉండాలి అనుకోవడం అది సబబు. డిఫరెంట్ కల్చర్, డిఫరెంట్ ట్రెడిషన్. ఒక్కొక్క ప్రాంతం, ఒక్కొక్క దేవత, ఒక్కొక్క పద్ధతి, ఒక్కొక్క ఆచారం, ఒక వ్యవహారానికి సంబంధించిన అంశాలు. కాబట్టి ఇన్ఫ్యాక్ట్ మనకు లాలో కూడా ఒకటి ఉందండి, కాన్స్టిట్యూషనల్ మొరాలిటీనే కాకుండా కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్ను కూడా మనం పరిగణలోకి తీసుకోవాలన్న అంశం కూడా ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే ఒక లాంగ్ స్టాండింగ్ ఒక ట్రెడిషన్ వస్తుందో కోర్టు కూడా ఏమంటుందంటే అది ప్రజల్లో నుంచి వచ్చినటువంటి డీప్ రూటెడ్ అది ఆచారమా. ఇప్పుడు ఆచారానికి అలాగే మూఢనమ్మకానికి చాలా తేడా ఉంది. ఇది మూఢనమ్మకం కాదు, ఆచారం, వ్యవహారం, శాంక్టిటీ. కాబట్టి ఆ విధంగా శబరిమల టెంపుల్ యొక్క విషయాన్ని సానుకూలంగా ముందుకు తీసుకొని వెళ్ళాలి అని నేను భావిస్తున్నాను. తప్పకుండా సార్, ఎందుకంటే ఇది ఎన్నో కోట్ల మంది భక్తులకు సంబంధించిన మనోభావాలు కాబట్టి అలాంటి డిసిషన్స్ ఏమన్నా అంటే ఎవరిని ఇక్కడ కించపరచాలనో ఎవరిని తక్కువ చేయాలనో కాదు, బట్ ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ప్రకారము ఆ ఆలయానికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యత ప్రకారము దాని ప్రకారమే ఇదంతా చేస్తున్నామని చెప్పేసి సుప్రీంకోర్టు పదే పదే చెప్తుంది. మహిళలకు సంబంధించినటువంటి ఇప్పుడు సార్ చెప్పినట్టు ఆర్టికల్ 17 ఏదైతే ఉందో దాన్ని వైలేట్ చేయడానికి కూడా ఎక్కడా కూడా లేదు. బట్ కొన్ని టెంపుల్స్కి ఉన్నటువంటి ట్రెడిషన్స్ని దానికి ఉన్నటువంటి ప్రాముఖ్యతని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భారతీయుడి పైన ప్రతి ఒక్క హిందూ పైన కూడా ఉంటుందనేదే ఇప్పుడు ప్రభుత్వాలైనా సుప్రీంకోర్టు అయినా భక్తులైనా చెప్తున్నటువంటి మాట. మరి దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఎలాంటి వెడ్రెక్ట్ ఇస్తుంది, దానికి సంబంధించి అవతల నుంచి ఎవరైతే మహిళలు స్వామివారిని దర్శించుకోవాలని చెప్పేసి పదే పదే మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది కూడా చూడాల్సి ఉంది. లెట్స్ వాచ్ 4 సైట్ టీవీ.